హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి పేజ్ 13 నుంచి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలోని రెండు పర్టికులర్ ఐటీఐ మీద వచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్. ఈ పోస్ట్కి మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ మనకి మోటార్ మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్ కానీ లేదా ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో ఇందులోని మనం ఈ టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్లోని ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్ వచ్చేసరికి మనకి మొత్తం 6 పోస్టులకి అయితే వేకెన్సీ రావడం జరిగింది. అలాగే 6 పోస్టులు ఈడబ్ల్యూఎస్కి మనకి 4 వేకెన్సీస్, అలాగే ఎస్సీకి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇది మనం చూసుకుంటే లెవెల్ 2 పోస్ట్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. అయితే మన ఆర్గనైజేషన్ చూసుకుంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుంచి ఈ వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్సీకి వచ్చేసరికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 18 to 32 18 నుంచి 32 సంవత్సరాలు ఎవరున్నా వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మరొక పోస్ట్ అయితే చూడగలరు, సబ్ డివిజనల్ ఆఫీసర్ గ్రేడ్ 2. ఈ సబ్ డివిజనల్ ఆఫీసర్ గ్రేడ్ 2కి మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, సబ్ డివిజనల్ ఆఫీసర్ గ్రేడ్ 2కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సర్వేయింగ్ లేకపోతే డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ కన్నా లెస్ దెన్ మీరు ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్షిప్ సివిల్ ట్రేడ్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ సబ్ డివిజనల్ ఆఫీసర్కి అవసరం లేదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్న టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఇక్కడ అడగలేదు. సో ఎస్డిఓకి చూసుకుంటే మనకి 10th క్లాసు అలాగే డిప్లొమా లేదా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ చేసుకుంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అయితే డ్రాఫ్ట్మెన్ సివిల్కి మనం చూసుకుంటే మొత్తం 27 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐటీఐ ఎవరైతే డ్రాఫ్ట్మెన్ సివిల్ చేశారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 to 27 అయితే ఇవ్వడం జరిగింది. 27 పోస్టులో మనకి ఈడబ్ల్యూఎస్ 2, యూఆర్కి 12, ఓబీసీకి 7, ఎస్టీకి 2, ఎస్సీకి 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే మనకి పే లెవెల్ 4 అయితే ఇవ్వడం జరుగుతుంది, లెవెల్ 2 కాదండి. ఈ పోస్ట్కి లెవెల్ 4లో మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 18 నుంచి 32 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. అలాగే ఓబీసీ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే జనరల్ కేటగిరీస్కి 18 to 27 ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. అలాగే ఎగ్జామ్ సెంటర్ మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఇక్కడ మీకు కనిపిస్తున్న సెంటర్స్లో మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోగలరు. ఆన్లైన్ ఎగ్జామ్లోని ఆన్లైన్ అప్లికేషన్లో మీరు 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. ఇది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. సో ఎవరైతే 10th చేసి ఐటీఐ చేశారో రెస్పెక్టివ్ ట్రేడ్స్లో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. సో ఇది టెక్నికల్ ఆపరేటర్ అలాగే సబ్ డివిజనల్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.